Hello everyone, and this is Venu. సో ఈరోజు మనం స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ స్ట్రింగ్స్ అనేది ఏంటిది, ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఏంటిది, అండ్ స్ట్రింగ్ను ఎలా డిక్లేర్ చేయాలి సి ప్రోగ్రామ్స్లో, అండ్ స్ట్రింగ్ను ఎట్లా రీడ్ చేస్తాం, స్ట్రింగ్ను ఎట్లా ప్రింట్ చేస్తాం అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అసలు స్ట్రింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి? స్ట్రింగ్ అనేది అరే ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అనేది అరే ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని కూడా అంటాం మనం. స్ట్రింగ్ అనేది అరే ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఒక అరేని ఎలా డిక్లేర్ చేస్తాం? అరే వేరియబుల్, డాటా టైప్ ఆఫ్ అరే అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఆ సైజుని డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ ఎస్టిఆర్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఇది ఏంటి? మన వేరియబుల్, ఈ క్యారెక్టర్ అరే వేరియబుల్ నేమ్ ఎస్టిఆర్. ఓకే, జనరల్గా మనకు ఫంక్షన్స్ అనేవి స్ట్రింగ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి క్యారెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, రెండవది స్ట్రింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. అసలు ఈ క్యారెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటియో ఫస్ట్ చూద్దాం. క్యారెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్ గెట్ క్యార్, పుట్ క్యార్, గెట్ సిహెచ్ఈ, గెట్ సిహెచ్. సో ఎందుకు ఇవి క్యారెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్? మనము వర్క్ చేసేది ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి, ఈ ఫంక్షన్స్ అనేవి కేవలం క్యారెక్టర్స్ మీదనే అప్లై చేస్తాము, అందుకనేవి క్యారెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఈ స్ట్రింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి ఈ ఫంక్షన్స్ స్ట్రింగ్స్ మీద వర్కౌట్ అవుతాయి, అందుకనేవి స్ట్రింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే వీటిని అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని కూడా అంటాం మనం. అన్ఫార్మేటెడ్ అంటే ఈ ఫంక్షన్స్ను యూజ్ చేసేటప్పుడు మనం ఏం ఫార్మేట్ స్పెసిఫైయర్ యూజ్ చేయము, అందుకనే వీటిని అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. జనరల్గా మనకు ఫంక్షన్స్ 2 టైప్: ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, అన్ఫార్మేటెడ్. ఈ ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్. ఈ స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్లో మనం ఫార్మేట్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తాం. బట్ ఈ స్ట్రింగ్, ఈ అన్ఫార్మేట్లో మనం ఏం ఫార్మేట్ స్పెసిఫైయర్ యూజ్ చేయము, అందుకనే అవి అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ అసలు ఒక స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలి, సి ప్రోగ్రాంలో ఎలా స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలో చూద్దాం. ఓకే, సో నేను ఫస్ట్ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, stdio.h. మెయిన్ సెక్షన్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, రిటర్న్ 0. ఓకే, ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ను రీడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇందులో అసలు క్యారెక్టర్ ఇన్పుట్ ఫంక్షన్స్ ఫస్ట్ చూద్దామండి, ఆ తర్వాత స్ట్రింగ్ గురించి మాట్లాడుకుందాం. సో అందుకనే నేను ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. సో ఒక క్యారెక్టర్ను డిక్లేర్ చేసిన CHR అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ క్యారెక్టర్ను రీడ్ చేస్తున్నా. ఎలా? ఇలా ఎంటర్ ద క్యారెక్టర్. ఓకే, సో నేను స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి క్యారెక్టర్ను మనం రీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా ఇది మనకేంటిది, ఇక్కడ ఇది ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్, ఫార్మేటెడ్ ఫంక్షన్ ఫర్ రీడింగ్ ద స్ట్రింగ్. ఓకే, అదేవిధంగా నేను ఈ క్యారెక్టర్ని డిస్ప్లే చేయాలనుకుంటే ది క్యారెక్టర్ ఈజ్ మనం రాసి %C, CH అని అనుకుంటాం. ఓకే,
సో ఇక్కడ నేను అసలు గెట్ కేర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయలే. ఫస్ట్ మీకు అసలు ఈ గెట్ కేర్ ఎందుకు అనేది దాని గురించి అని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసుకున్నా. హ్మ్. ఇప్పుడు చూడండి ఇది రన్ చేసినట్లయితే ఇన్పుట్ క్యారెక్టర్ అడుగుతుంది. సో, ఇన్పుట్ క్యారెక్టర్ ప్లేస్‌లో నేనిప్పుడు వి అని ఇచ్చా. వేణు అని జెప్పేసి ఇస్తున్నా. బట్ ఏం జేస్తుంది ఈ వేణు ఇన్పుట్ కంప్లీట్‌లో వి అనే లెటర్ ఒక్కటే తీసుకుంటుంది. అందుకనే నీకు అవుట్‌పుట్‌లో ఓన్లీ ఒక వి వస్తుంది. సో, ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ వన్ క్యారెక్టర్. ఇది ఒక క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. మిగతాయి తీసుకోదు. అందుకనే ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటండి వి. అందుకనే ఇదొచ్చింది. ఓకే. నేనిప్పుడు ఏం జేస్తా అంటే స్కాన్‌ఎఫ్‌ని యూజ్ చేయను. యూజ్ చేయకుండా నేనేం యూజ్ చేస్తా అంటే గెట్ కేర్ అనే ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటా అండి. గెట్ కేర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తా. సో, ఇప్పుడు గెట్ కేర్ రిటర్న్ టైప్ క్యారెక్టర్. వీటిలో ఏం ఆర్గ్యుమెంట్ ఉండదు. సో, ఎప్పుడైతే మనం ఇన్పుట్‌ను ఇస్తున్నామో, ఆ ఇన్పుట్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది సీహెచ్‌కి అసైన్ అయిపోతుంది. దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో, మళ్ళొకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో, ఇప్పుడు అగైన్ నేను అంతకుముందు లెక్కనే ఇన్పుట్ ఇచ్చా. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చిందండి? వి అని వస్తుంది. అవుట్‌పుట్ వి. కరెక్ట్. సో, ఇప్పుడు గెట్ కేర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? గెట్ కేర్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన ఇన్పుట్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్‌ని రీడ్ చేస్తుంది. అంటే ఇవి ఎన్ని క్యారెక్టర్స్‌నైనా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఒకటే క్యారెక్టర్‌ని మాత్రం రిటర్న్ చేస్తుంది. ఒకటే క్యారెక్టర్‌ని రీడ్ చేస్తుంది. ఓకే. సో, నేనేం చేస్తా? ఇప్పుడు నేను ప్రింట్‌ఎఫ్ యూజ్ చేయకుండా, ప్రింట్‌ఎఫ్ యూజ్ చేయకుండా ఇప్పుడు నేను ప్రింట్‌ఎఫ్ యూజ్ చేయనండి. పుట్‌కేర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తా. పుట్‌కేర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి ఈ క్యారెక్టర్‌ని రీడ్ చేస్తా. ఇప్పుడు మళ్ళొకసారి రన్ చేస్తే సో, ఇన్పుట్ సమ్ ప్రవీణ్ అని ఇచ్చాం ఇక్కడ. సో, మనకి ప్రవీణ్‌లో స్టార్టింగ్ క్యారెక్టర్ ఏమొస్తుంది? పి అనేది వస్తుంది. సో, అంతే అన్నమాట. సో, మనం ఇక్కడ ఏం చేసాం ఇప్పుడు మనకు 2 విషయాలు అర్థం కావాలి. గెట్ కేర్ అనేది ఏంది? ఒక క్యారెక్టర్‌ని రీడ్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతుంది. పుట్ కేర్ అనేది ఏంది? ఒక క్యారెక్టర్‌ని డిస్‌ప్లే చేయడానికి ఉపయోగపడుతది. ఓకే. నెక్స్ట్. ఓకే. సో, దీంట్లో నేనేమన్నా ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేసినా? యూజ్ చేయలే. దీంట్లో యూజ్ చేయలే. అందుకనే వీటిని ఏమంటాం మనం? అన్‌ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్. ఇదే స్కాన్‌ఎఫ్, ప్రింట్‌ఎఫ్‌ను మనం ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే. ఇదయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇంకో ఫంక్షన్ ఎగ్జాంపుల్ గెట్ సీహెచ్‌ఈ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇదే ప్లేస్‌లో నేను గెట్ సీహెచ్‌ఈ అని రాస్తున్నా అండి. బట్ ఈ గెట్ సీహెచ్‌ఈ అనే ఫంక్షన్ కోనియో డాట్ హెచ్‌లో ఉంటుందన్నమాట హెడర్ ఫైల్‌లో. అంటే కన్సోల్ ఇన్పుట్, అవుట్‌పుట్ హెడర్ ఫైల్. కన్సోల్ అంటే మానిటర్. మానిటర్‌కి సంబంధించిన హెడర్ ఫైల్‌లో ఈ ఫంక్షన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు రన్ చేశా. ఇప్పుడు నేను ఒక వీఎన్‌యు అనే ఇన్పుట్ ఇయ్యబోతున్నా. బట్ అది ఒకటే క్యారెక్టర్‌ని రీడ్ చేసి దాన్నే యాక్సెస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్‌ను యాక్సెప్ట్ చేసుకుంటలేదు. ఒకటే క్యారెక్టర్‌ని రీడ్ చేసి, ఒకటే క్యారెక్టర్‌ని ప్రింట్ చేస్తుంది. అదే మనకు గెట్ సీహెచ్‌ఈ ఫంక్షన్. సో, మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గెట్ సీహెచ్ ఈఏఆర్ ఏం చేస్తుంది అంటే, మల్టిపుల్ క్యారెక్టర్స్‌ని యాక్సెప్ట్ చేసి, ఒకటే క్యారెక్టర్‌ని రీడ్ చేస్తుంది. ఒకటే క్యారెక్టర్‌ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ గెట్ సీహెచ్‌ఈ అనేది ఏంది? ఈ ఒకటే క్యారెక్టర్‌ని రీడ్ చేసి దాన్నే రిటర్న్ చేస్తుందనమాట. అది గెట్ సీహెచ్‌ఈ వర్కింగ్. నెక్స్ట్. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ గురించొద్దాం. ఇంకో ఫంక్షన్ ఏంటి అండి? గెట్ సీహెచ్. ఇప్పుడు గెట్ సీహెచ్‌లో నేనేం చేస్తున్నా? సేమ్ ఇన్పుట్ ఇలా రాస్తున్నా. బట్ నేనిక్కడ టైప్ చేశా ఇక్కడ. వి అనేది టైప్ చేశా. బట్ వి అనే టైప్ చేసిన లెటర్ కనబడతలేదనమాట. అంటే గెట్ సీహెచ్ ఏం చేస్తుంది? హైడింగ్ ద ఇన్పుట్ మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని హైడ్ చేస్తుందనమాట. దాన్ని దాచిపెడుతుంది. సో, అలాంటి పర్పస్‌లో మనం గెట్ సీహెచ్ వాడతాం. అంటే గెట్ సీహెచ్‌ఈ చూడండి ఇప్పుడు గెట్ సీహెచ్‌ఈ పెడితే ఒకటే క్యారెక్టర్‌ని రీడ్ చేస్తున్నాం. అది అవుపడుతుంది ఇక్కడ మనకు వి అనేది అవుపడుతుంది. బట్ నేనిప్పుడు గెట్ సీహెచ్ అని పెట్టాననుకో, ఇప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ నేను వి అని ఇచ్చినా, బట్ వి కనబడతలేదు ఇది. సో, అది
ద ఈ డిఫరెన్సెస్ దీనికి గెట్ సిహెచ్‌కును గెట్ సిహెచ్‌కి గనక గల డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి. ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ అయిపోయినాయి. ఈ క్యారెక్టర్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అండి? నెక్స్ట్ ఏంటిది మనకు స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే స్ట్రింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి ఎప్పుడైనా ఒక అరేలో మనం డిక్లేర్ చేస్తాం. అందుకనే డాటా టైప్ క్యారెక్టర్ అండ్ అరే సైజ్ నేను ఒక 1000 అనుకుంటున్నా అండి. 1000 అనుకుంటున్నా. సో, ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్‌ని రీడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్‌ఎఫ్ ఎంటర్ ద స్ట్రింగ్. నెక్స్ట్ స్కాన్‌ఎఫ్ %s. ఫార్మాట్ స్పెసిఫైయర్ స్ట్రింగ్‌కి ఏంటిది మనకు %s. ఓకే. అండ్ ప్రింట్‌ఎఫ్ the string is %s, str అని రాస్తున్నా. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే సో నేను వేణు అని రాస్తున్నా. సో ద స్ట్రింగ్ ఈజ్ వేణు. ఎస్, వచ్చింది మీకు అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ మనం స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ను మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఈ అసలు స్ట్రింగ్ అనేది క్యారెక్టర్ అరే. అరే ఎప్పుడైనా ఈ అరే వేరియబుల్ అడ్రస్‌ను పాయింట్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే స్ట్రింగ్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంది అంటే స్ట్రింగ్‌ని రీడ్ చేసినప్పుడు యాంపర్సండ్ వేరియబుల్ ముందట యాంపర్సండ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఇలా కూడా వర్కౌట్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఇన్పుట్ వేణు అని ఇచ్చా. అవుట్పుట్ ఏమొచ్చిందండి? సేమ్ వేణు అనే వస్తుంది. సో ఈ కేస్‌లో మనకు అవుట్పుట్ కూడా సేమ్ వేణు అనే వచ్చింది. సో అంటే కరెక్ట్. నౌ అంటే మనం యాంపర్సండ్ అనేది యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. స్ట్రింగ్‌ని రీడ్ చేయడానికి. ఓకే. బట్ ఇక్కడొక ప్రాబ్లమ్ ఉందండి. ఇక్కడొక ప్రాబ్లమ్ ఉంది. అదేందో నేను మీకు తెలియజేస్తా. సో నేను ఇప్పుడు స్ట్రింగ్‌కు ఇలా నేను వేణు సి క్లాసెస్ అని రాసాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇన్పుట్ వేణు సి క్లాసెస్ అని ఇస్తున్నాం. బట్ నాకు అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో వేణు అనే వచ్చింది ఇక్కడ. అంటే స్పేస్ తర్వాత ఉన్న క్యారెక్టర్స్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఏం చేస్తది? స్కాన్ఎఫ్ అనేది స్పేస్ వరకే రీడ్ చేస్తది. స్పేస్ తర్వాత ఏదున్నా రీడ్ చేయదు. అది మనకు స్కాన్ఎఫ్ డ్రాబ్యాక్. ఓకే. సో అదే కాదు ఇప్పుడు మీరు చూడండి స్ట్రీట్ అకాడమీ స్ట్రీట్ లైట్ అకాడమీ అని టైప్ చేసా. బట్ నాకేమొచ్చింది? ఓన్లీ స్ట్రీట్ అని వచ్చింది. స్పేస్ తర్వాతే రాలే. ఇది స్కాన్ఎఫ్‌తో ఉన్న ప్రాబ్లమ్. ఓకే. సో ఇది స్కాన్ఎఫ్‌తో ఉన్న ప్రాబ్లమ్. మరి దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే గెట్ ఎస్ అనే ఫంక్షన్‌ను యూజ్ చేస్తామండి. గెట్ఎస్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో ఈ గెట్ఎస్ ఏం చెప్తుంది అంటే గెట్ఎస్ అనేది ఒక స్ట్రింగ్‌ను రీడ్ చేస్తుంది. ఇంక్లూడింగ్ అంటే స్పేస్‌తో పాటు రీడ్ చేస్తుందనమాట. ఒక కంప్లీట్ లైన్ ఆఫ్ టెక్స్ట్‌ని రీడ్ చేయడానికి గెట్ఎస్ అనే ఫంక్షన్‌ని మనం వాడతాం. గెట్ఎస్ దీనికి ఒక ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇది రన్ చేస్తున్నా. సో వేణు సి కోడింగ్ అని టైప్ చేశా. నాకేమొచ్చింది? సేమ్ అవుట్పుట్ వేణు సి కోడింగ్ అని వచ్చింది. సో ఇక్కడ స్పేస్‌తో పాటు అన్నీ రీడ్ చేస్తుంది. సో అంటే కంప్లీట్ లైన్ ఆఫ్ టెక్స్ట్‌ని మనకు రీడ్ చేస్తుందనమాట గెట్ఎస్ ఫంక్షన్. బట్ ఇంతకు ముందుకొచ్చేసరికి మనకు ప్రాబ్లమ్ ఏముంది? స్పేస్ అనేది రీడ్ కాలే. స్పేస్ స్కాన్ఎఫ్‌తో అది ప్రాబ్లమ్ అనమాట. సో మనకు స్కాన్ఎఫ్‌తో అడ్వాంటేజ్ ఏంది? ఇప్పుడు గెట్ఎస్‌తో అడ్వాంటేజ్ ఏంది? స్పేస్‌ని కూడా రీడ్ చేస్తుందనమాట గెట్ఎస్. స్కాన్ఎఫ్ స్పేస్‌ని రీడ్ చేయదు. ఓకే. నెక్స్ట్ నేనిప్పుడు ఉన్న ఈ స్ట్రింగ్‌నంతా ప్రింట్ చేయాలనుకో, ఈ స్ట్రింగ్‌నంతా ప్రింట్ చేయడానికి నేను నార్మల్‌గా ఇలా రాస్తున్నా. పుటెస్ ఆఫ్ ఎస్టీఆర్ అని రాస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇదంతా ఈ పుటెస్‌లో ఇదంతా పుటెస్ అని పెట్టేసి \n వద్దండి. పుటెస్‌లో మనం ఒక లిటరల్ పెట్టేస్తున్నాం.
లిటరల్ ప్లస్ ఒక వేరియబుల్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. పుటెస్ ఏం చేస్తుంది అంటే ఈ పుటెస్లో ఉన్న కంటెంట్ను అవుట్పుట్లో డిస్ప్లే చేయడానికి మనకు పుటెస్ను వాడతాం ఇక్కడ. పుటెస్ను అందుకు ఆ కొరకు వాడతాం. ఇప్పుడు చూడండి పుటెస్ ఆఫ్ ఎస్టిఆర్. నేను ఇప్పుడు ఇది రన్ చేసేసి ఇప్పుడు వేణు సి కోడింగ్ అని రాసా. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి ఇక్కడ ఫస్ట్ ది స్ట్రింగ్, ఆ తర్వాత మనం ఇచ్చిన ఇన్పుట్ అంతా వచ్చింది. ఓకే, మరి తేడా ఏంటి ఇక్కడ చూడండి. ఈ పుటెస్లో మనకి ఏమవుతుందంటే మీరు ఒక్కసారి కనుక పుటెస్ను కాల్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత ఆటోమేటిక్గా న్యూ లైన్ అనేది అపెండ్ అవుతుంది అనమాట. \n అనేది యాడ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది అంతే. అది తేడా. సో పుటెస్ ప్రింట్ఎఫ్ ఒకటే. ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. పుటెస్ కూడా డిస్ప్లే చేస్తుంది. బట్ పుటెస్తో కనుక కాల్ చేస్తే ప్రతి పుటెస్ ఫంక్షన్ కాల్ తర్వాత అవుట్పుట్ వచ్చేది న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. అది తేడా. మీకు ఇంకా ఒకసారి తేడా చూడాలి అనుకుంటే నేను వీటిని కామెంట్లో పెట్టేస్తున్నా, ఒకసారి మళ్ళీసారి చూడండి. ప్రింట్ఎఫ్ ది స్ట్రింగ్ ఇలా రాసేసి ప్రింట్ఎఫ్ పర్సంటేజెస్ ఎస్టిఆర్ అని ఇలా పెట్టేసాను. సో ఇప్పుడు నేను 2 ప్రింట్ఎఫ్లు రాసిన, బట్ ఒకటే లైన్లో అవుట్పుట్ వస్తుంది నాకు. ఇప్పుడు చూడండి వేణు కోడింగ్ అని రాసా, నాకేమొచ్చింది ది స్ట్రింగ్ అనేది ఒకటే లైన్లో వచ్చింది, వేణు కోడింగ్ అనేది కూడా ఒకటే లైన్లో వచ్చింది. ఓకే, సో బట్ ఇలా రాసినప్పుడు పుటెస్తో రాసినప్పుడు ది స్ట్రింగ్ అనేది ఒక లైన్లో ఉన్నది, స్ట్రింగ్ని ఒక విధంగా ఉన్నది. చూడండి ఇప్పుడు మళ్ళీసారి. ఇప్పుడు నేను వీటిని కామెంట్ చేద్దాం. మీరు మీ సిస్టంలో రన్ చేసేటప్పుడు ఇలా కామెంట్ పెట్టి ఒకసారి రన్ చేసుకోండి, అప్పుడు మీకు తేడా అనేది తెలుస్తుందండి. ఓకేనా, ఇప్పుడు చూడండి వేణు స్పేస్ కోడింగ్, ది స్ట్రింగ్ అనేది ఒక లైన్లో డిస్ప్లే చేసాం, కోడింగ్ అనేది ఇంకో లైన్లో డిస్ప్లే చేసాం. ఇలా మనకు పుటెస్ అనేది ఏం చేస్తుంది, పుటెస్కు ప్రింట్ఎఫ్కు తేడా ఏంటిది, ప్రతి పుటెస్ ఫంక్షన్ కాల్ తర్వాత న్యూ లైన్ అనేది ఆటోమేటిక్గా అపెండ్ అవుతుంది. అందుకే మనకు ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవుతుంది. ఇది గెటెస్కు పుటెస్కు గల తేడా. మరి ఈ రెండు ఫంక్షన్స్ కూడా గెటెస్ పుటెస్ అనే ఫంక్షన్స్ కూడా stdio.hలోనే ఉంటాయండి. ఓకే, stdio.hలో ఉంటుంది. సో వీటికి మనము conio.h యూజ్ అవసరం లేదు. ఓకే, సో ఫైనల్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఏంటి అంటే గెట్ క్యార్ పుట్ క్యార్ గెటెస్ పుటెస్ ఇవి stdio.hలో ఉంటాయి ఈ రెండు. ఓకే, నెక్స్ట్ గెట్ ch అవి conio.h కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఎడర్ ఫైల్. కన్సోల్ అంటే మానిటర్, ఆ ఎడర్ ఫైల్లో ఉంటాయి. ఓకే, అయితే కొన్నిసార్లు కొన్ని కంపైలర్లు గెటెస్ అనే ఫంక్షన్స్ పుటెస్ అనే ఫంక్షన్స్ యాక్సెప్ట్ చేయండి, ముఖ్యంగా కొన్ని ఆన్లైన్ కంపైలర్స్. ఇలాంటప్పుడు మనము ఏం యూజ్ చేస్తామంటే స్కాన్ఎఫ్ పర్సంటేజ్ స్కాన్ సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అది ఎలా అంటే ఈ పర్సంటేజ్ తర్వాత ఒక స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి \, ఇలా మనకు \n అని మనం ఇలా రాసేసి str అని రాస్తాం. ఓకే, సో ఇలాంటప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ సినారియోలో మనకేమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, మీకు రన్ చేసి చూపెడతా ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్సెస్ మనకి ఇక్కడ ఇలా. సో ఇది XR ఆపరేటర్, తర్వాత \n. ఇప్పుడు మీకు రన్ చేసి చూపెడుతున్నా, నేను వేణు కోడింగ్ అని రాస్తున్నా. ఇప్పుడు చూడండి మనం స్ట్రింగ్ని ప్రింట్ చేయలేదు ఇక్కడ, అందుకనే నాకు ఇలా వచ్చింది. నేను ఏం చేస్తున్నా పర్సంటేజెస్
str అని రాస్తున్నా. ఇప్పుడు రన్ చేయండి. పుట్టేసొద్దు. printf ఇప్పుడు వేణు సి కోడింగ్ క్లాసెస్ అని పెట్టా. ఇప్పుడు ఎలా వచ్చింది మనకు వేణు సి కోడింగ్ క్లాసెస్ వచ్చిందా? అది అలా మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీన్ని స్కాన్ సెట్ అంటాం అనమాట. ఈ స్కాన్ సెట్ ఫంక్షన్తోని మనము ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రీడ్ చేయొచ్చు. అంటే సార్ మీరు ఇందాక స్కాన్ ఎఫ్ అనేది స్పేస్ ని రీడ్ చేయదన్నారు, బట్ దీంతో ఏంటంటే అదే అడ్వాంటేజ్ అనమాట. ఈ స్కాన్ సెట్ ఫంక్షన్ తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్పేస్ ని కూడా రీడ్ చేయగలుగుతాం. ఓకే, స్పేస్ ని కూడా రీడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్కాన్ సెట్ అనేది ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ క్యారెక్టర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ అండ్ అరేంజ్డ్ ఇన్ సమ్ స్క్వేర్ బ్రాకెట్. సో అంటే అవి మనకు ఇలా ఒక స్పెసిఫిక్ రిలేటెడ్ స్ట్రింగ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంటాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను స్కాన్ ఎ పర్సంటేజ్ తర్వాత ఏ టు జెడ్ అని పెట్టా. ఏ టు జెడ్ అంటే ఏం చేస్తుంది? ఇది ఓన్లీ ఆల్ఫాబెట్స్నే, స్మాల్ ఏ టు జెడ్నే యాక్సెప్ట్ చేస్తుంది. 0 to 9 ఓన్లీ డిజిట్స్నే యాక్సెప్ట్ చేస్తుంది. నాకు స్మాల్ క్యాపిటల్ కావాలనుకో ఇలా రావాలి. స్మాల్ క్యాపిటల్ డిజిట్స్ రాయాలంటే ఇలా. ఓకే, ఒక లైన్ ఇన్పుట్ను రీడ్ చేయాలంటే ఇది మనం యూజ్ చేసింది, ఇది \n అంటే \n అంటే లైన్. మరి అట్లా కాకుండా నేను మొత్తం కంప్లీట్ మల్టిపుల్ లైన్స్, ఒక మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో మీకు అవి కూడా నేను ఎగ్జాంపుల్ చూపెడితే ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ ప్లేస్లో స్మాల్ ఏ టు జెడ్ అని రాస్తున్నా అండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ వేణు 1 2 3 క్యాప్సల్ సంథింగ్ ఏదో ఇచ్చిన, బట్ మనకి ఇది యాక్సెప్ట్ చేసింది ఏంది? ఓన్లీ స్మాల్ ఆల్ఫాబెటే యాక్సెప్ట్ చేస్తుంది అలా. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏ టు జెడ్ అని పెట్టేసాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఏబి సంథింగ్ సమ్ క్యాపిటల్ 1 2 3 సమ్ క్యాపిటల్ సంథింగ్ రాశాను. బట్ చూడండి, ఇక్కడ వరకు క్యాపిటల్ ఉన్నంత వరకు ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో నెంబర్ ఇక్కడ వరకు స్టాప్ అయిపోతుంది అనమాట. అవి రీడ్ చేయదు. ఓకే, నాకు ఓన్లీ నెంబర్స్నే రీడ్ చేయాలనుకో, ఇప్పుడు ఏం చేస్తాను నేను? 1 2 3 4 సమ్ ఏబిసి సమ్ స్మాల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్స్ అలా అనమాట. ఇలా మనకు డిజిట్స్ కానీ స్పేసెస్ ఆల్ఫాబెట్స్ కానీ క్యాపిటల్ ఆల్ఫాబెట్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మరి నాకు ఇది కాకుండా నేనేం చేస్తా అంటే ఇది కాకుండా ఇలా టెల్డ్ అనే సింబల్ యూజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ టిల్డ్ అనేది ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ లైన్స్, ఒక నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చిన ఒక మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు ఎస్కేప్ సీక్వెన్సెస్ ఒక అన్నోన్ సీక్వెన్స్ అని అడుగుతుంది ఇక్కడ. ఒకసారి \n మనం ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీనికి ఏం ఎర్రర్ రావట్లేదు. ఓకే, అవుట్పుట్ వచ్చింది. సో ఈ ప్లేస్లో ఎండ్ ప్లేస్లో నేను నెగేషన్ సింబల్ పెట్టేస్తున్నా. ఎండ్ ప్లేస్లో మనం ఇక్కడ నెగేషన్ సింబల్ ఇది పెట్టేస్తున్నాం. ఇప్పుడు చూడంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్. ఇప్పుడు వేణు సంథింగ్ ఎంటర్ ఎక్కడ కొట్టాలంటే మళ్ళీ ఎంటర్ లాస్ట్కు నెగేషన్ సింబల్ ఎంటర్ చేయాలి. అప్పుడే దానికి తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఇది ఎంటర్ కొట్టామో ఇది నెగేషన్ స్టాప్ అయిపోతుంది. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి రీడ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక స్ట్రింగ్ను ఏం చేస్తున్నాం? మనం స్ట్రింగ్లో స్మాల్ ఆల్ఫాబెట్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాం, డిజిట్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాం, కాంబినేషన్ ఆఫ్ స్మాల్ క్యాపిటల్ డిజిట్స్, ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్, ఒక మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. ఇన్ని విధంగా కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు.
ఓకే. సో, మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీకు స్కా గెటెస్, పుటెస్‌తోని కొన్ని ఆన్‌లైన్ కంపైలర్స్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఈ స్కాన్ సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ బ్యాక్‌స్లాష్ ఎన్ ఓకే. మీరు ఇది యూజ్ చేసుకోండి. సో, దీన్ని మనం స్కాన్ సెట్ ఫంక్షన్ అంటామనమాట. సో, ఆన్‌లైన్ కంపైలర్స్‌లో మీకు గెటెస్‌తోని ప్రాబ్లమ్ వచ్చినప్పుడు స్కాన్ఎఫ్‌ను లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే స్పేస్‌ని గూడా యాక్సెప్ట్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ మనం వాడుకుంటాం. ఓకే. సో, మనం ఈరోజు ఈ స్ట్రింగ్స్‌లో ఎలాంటి ఈ ఫంక్షన్స్ గురించి ప్లస్ హ్మ్, స్ట్రింగ్ ఈ ఫంక్షన్స్ నెక్స్ట్ ఏంటిది స్కాన్ సెట్ అనే ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.